అడగందే అమ్మాయినా పెట్టదంటారు. అడిగితే చాలు పెట్టేస్తోంది కేంద్రం. ఓ పక్కన యూరియా కోసం బారులు తీరుతున్నటువంటి జనం, రాత్రి పగళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి జనం. దానికి కారణం యూరియా ఏనాడో వచ్చేసింది. వచ్చిన దాన్ని వ్యాపార సంస్థలు మళ్లించేసుకున్నాయి. అలా మళ్లించడానికి కారణమైనటువంటిది బ్రోకర్లు, అలాగే వ్యాపారస్తులు, హోల్సేలర్లు, డీలర్లు. వీళ్ళకి అధికార పక్షం వాళ్ళు కుమ్మక్క కావడం వల్ల జరిగింది అన్నటువంటిది ఆంధ్రజ్యోతినే రాస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగితే ఏమి అమ్మి బెటర్ కదా, లేకపోతే వాళ్ళకి ఇచ్చి బెటర్ కదా, ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే చేశారు అన్నటువంటిది లెక్కలు చెప్పుకొస్తున్నది జ్యోతి. అదే సందర్భంలో అసలు యూరియా కొరతే లేదని చెప్తున్నారు చంద్రబాబు. యూరియా కొరతకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదంతా పక్కన పెడితే తాజాగా ఈ అంశాల నేపథ్యంలో 50,000 టన్నుల యూరియా కావాలన్నారట. వెంటనే ఓకే చెప్పారట నడ్డా, ఎవరైతే ఇప్పుడు ఈ ఎరువులకు సంబంధించినటువంటి మంత్రి. 1700కి సంబంధించిన 17,000కి సంబంధించినటువంటి టన్నులు, ఇక్కడ 17,000 కిలోలకు సంబంధించినటువంటిది ఉన్నప్పుడు దాన్ని ఆల్రెడీ 17,000 టన్నులు మన కాకినాడ దగ్గర పోర్ట్లో ఉన్నాయి అంటే తీసేసుకోండి, మిగతాది కూడా 50,000 టన్నులు ఇస్తానని చెప్పారట.